నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక మత రాజకీయం చేసి ఆయన తొక్కాలని చూశారు. ఒక చిన్న రాయి విసిరాడు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది, దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అని. ఆ చిన్న రాయి కాస్త చాలా పెద్ద రాయి అయ్యి దేశం మొత్తం దీని గురించి చర్చించడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు చెంప చెల్లిమనిపించేలా తీర్పిచ్చింది. మీరు 18వ తేదీన అనౌన్స్మెంట్ చేసే టైంకి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఈవో ఏమో గతంలో వెజిటేబుల్ ఫ్యాట్ అన్నాడు, తర్వాత ఏమో మాట మార్చి యానిమల్ ఫ్యాట్ అంటున్నాడు. హిందువుల మనోభావాలతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? దేవుడిని ఎందుకు రాజకీయంలోకి లాగుతున్నారు అని సుప్రీంకోర్టు కడిగి పారేసింది అందరినున్న. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మాధవీలత, రాజాసింగ్, చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఈవో శ్యామలరావు గారు, పురంధేశ్వరి మేడం అందరూ కూడా కామప్గా చేతులు తడువుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? మా అయితే ఏం చేస్తారు? టాపిక్ డైవర్ట్ చేస్తారు. అంతకుమించి చేసిందేం లేదు. ఎందుకంటే వీళ్ళు మత రాజకీయం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కాలని చూశారు. ఇప్పుడు వీళ్ళే కింద పడిపోయి వీళ్ళ గ్రాఫ్ పడిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం ఏంటి ఇప్పుడు అందరికీ తెలిసింది. ఎందుకంటే ఆయన చాలా ధైర్యంగా ఒక్కడే నిలబడ్డాడు. ఫైనల్గా ఈరోజు గెలిచాడు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.